హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరంతా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాత బ్రష్ ఉంటే చాలండి, డోర్ మ్యాట్స్ అనేవి రెడీ చేసేయచ్చు. సో చాలా అంటే చాలా సింపుల్గా తయారు చేయొచ్చండి. చాలా కొత్త మెథడ్ అండి. మిషన్తో అస్సలు అవసరం లేదండి. చాలా సింపుల్గా తయారు చేయొచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ అండి, మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ విధంగా కడ్డీ కానీ లేదంటే స్క్రూ డ్రైవర్ కానీ ఉంటుంది కదండి ఇంట్లో, దీన్ని కొద్దిగంత కాల్చి బ్రష్కి చిన్న హోల్ చేసేయండి. సో ఇక్కడ ఈ అడుగు భాగంలో ఏదైతే ఉందో ఈ డౌన్లో బ్రష్కి కింద భాగంలో ఒక హోల్ చేసేయండి. సో చాలా సింపుల్ అండి. ఈ డోర్ మ్యాట్ అనేది చాలా కొత్తగా ఉంటుంది. పాత చీర ఉంటే చాలండి, డోర్ మ్యాట్ ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా కడ్డీ కానీ స్క్రూ డ్రైవర్ని కానీ కాల్ చేసి రంధ్రం చేసేయండి. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి చేరుతుంది, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా బ్రష్కి హోల్ చేసేయండి. ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయండి. పాత బట్టల్ని పక్కన పడేయకుండా, సూది దారంని ఉపయోగించకుండా, మిషన్ తోటి పని లేకుండా డోర్ మ్యాట్స్ ఎలా తయారు చేసుకోవాలన్న వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. రాబోయే వీడియోస్లో కూడా చూపిస్తానండి. చాలా సింపుల్గా ఎవ్వరి హెల్ప్ లేకుండా టీవీ చూసుకుంటూ హ్యాపీగా తయారు చేసేయొచ్చండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా హోల్ చేసేయాలి. మన దగ్గర పాత టూత్ బ్రష్ అందుబాటుగా లేదు అనుకున్నట్లయితే మనం యూస్ చేసేటువంటి టూత్ బ్రష్ తోటి తయారు చేసేయొచ్చండి. ఈ బ్రష్ తోటి మనం జస్ట్ డోర్ మ్యాట్ తయారు చేస్తామండి. తిరిగి మళ్ళీ ఈ బ్రష్ని ఉపయోగించుకోవచ్చు. ఇక లేట్ ఎందుకు, ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది చూసేద్దాం. ఇందుకోసం ముందుగా పాత చీర తీసుకోవాలండి. పాత చీరే కాదండి, పాత నైటీలతో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. చిన్నపిల్లల బట్టలతోటి కూడా రాబోయే వీడియోస్లో నేను చూపిస్తానండి. కొన్ని వందల మెథడ్స్ ఉన్నాయి. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా నేను ఫింగర్ తోటి లెంత్ చూపించాను కదండి, ఈ మాత్రం లెంత్ పెట్టుకొని కట్ చేసుకోండి. ముందుగా 2 కట్ చేస్తున్నానండి. మొత్తం చీర ఎంత పొడవునా ఉంటుందో అంత పొడవునా కట్ చేసేయటమేనండి. జస్ట్ ఈ విధంగా ఖర్చు పెట్టి లాగేసామంటే మొత్తం అంతా ఈ విధంగా వచ్చేస్తుంది. అంతా ఈక్వల్గా ఉంటుందండి. ఈ విధంగా అంటే కత్తెరతోటి కాకుండా జస్ట్ కొంచెం ఖర్చు పెట్టి ఈ విధంగా లాగేసామంటే ఈక్వల్గా వస్తుందన్నమాట. ఎగుడు దిగుడు లేకుండా ఈక్వల్గా వస్తుంది. సో శారీ మొత్తం ఎంత లెంత్ ఉంటుందో అంత లెంత్న ఈ విధంగా కట్ చేసేయండి. ఒక పీస్ ఒక కలర్, ఒక పీస్ ఒక కలర్ అయితే చూడడానికి బాగుంటుంది. అలాగే ఇది తయారు చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. మ్యాక్సిమం కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదండి. చాలా సింపుల్గా ఉంటుంది. చిన్న పిల్లలు కూడా చేయగలుగుతారండి. కాకపోతే కాంబినేషన్ బాగుంటుందని చెప్పి నేను అటుపక్క ఎడ్జ్లో ఆరెంజ్ కలర్, ఇటుపక్క ఎడ్జ్లో పర్పుల్ కలర్ తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే 2 ఒకటే కలర్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టట్లేదండి. నేను అబ్జర్వ్ చేసిన చాలా ఛానల్స్ ఏంటంటే స్పీడ్గా చూపించేస్తారు. అది అస్సలు అర్థం అవ్వదు. సో జస్ట్ కొద్దిసేపే కదండి చూసినది కూడా మనకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పి నేను ఎక్కడ కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టట్లేదండి. చాలా చిన్న వీడియోనే చాలా అంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎవరైనా ఈ డోర్ మ్యాట్ ఎలా తయారు చేసామని అడిగితే బ్రష్ తోటి చేసామంటే చాలా ఆశ్చర్యపోతారండి. ఆశ్చర్యపోకుండా ఉండలేరు. వీడియో పూర్తిగా చూడండి, అందమైనటువంటి డోర్ మ్యాట్ అనేది రెడీ అవుతుంది. సో ఈ విధంగా మనం 2 బిట్లు కట్ చేసుకున్నాం కదండి, ఈ బిట్స్ని ఈ విధంగా చుట్టేసేయండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా. ఎలాగో పాత బట్టల్ని పక్కన పెట్టేస్తూ ఉంటాం, లేదా ఎవరికైనా ఇస్తూ ఉంటాం. వాటిలో కొన్ని వేరే వాళ్ళకి ఇచ్చినప్పటికీ, ఎవరైనా పేదవాళ్ళకి ఇచ్చినప్పటికీ కొన్ని మనం కూడా ఉపయోగించుకోవచ్చండి. ఇక ఏదైనా ఒక తాడు తీసుకోవాలండి. సో చూస్తున్నారు కదండి, ఇలాగ క్లాత్దే తీసుకోవాలి. ఇలా సపరేట్ మా దగ్గర లేదు అనుకున్నట్లయితే నో ప్రాబ్లం అండి, శారీలోనే తీసుకోవచ్చు. కొద్దిగా ఎక్కువే తీసుకోండి. వీడియోలో చూస్తున్న విధంగా ఈ మాత్రం క్లాత్ అయితే సరిపోతుందండి. సో చూస్తున్నారు కదండి, ఈ మాత్రం క్లాత్ తీసుకొని ఒక ఎడ్జ్లో ముడి వేసేయండి. ఈ లెంత్ వచ్చేసి ఫింగర్లో హాఫ్ ఉందండి. ఈ క్లాత్ లెంత్ వచ్చేసి ఫింగర్లో హాఫ్ ఉంది. వెడల్పు, ఈ క్లాత్ వెడల్పు ఫింగర్లో హాఫ్ ఉంది. పొడవు వచ్చేసి కాస్త ఎక్కువే తీసుకోండి. కాస్త మిగిలినా పర్లేదు కానీ తక్కువ రాకుండా ఉండేలాగా కాస్త ఎక్కువ తీసుకోండి. ఇక ముందుగా మనం బ్రష్కి రంధ్రం చేసుకున్నాం కదండి, ఈ విధంగా దారంని సెట్ చేసుకోవాలండి. సూదిలోకి ఏ విధంగా అయితే దారంని సెట్ చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ యాజ్గా ఈ విధంగా సెట్ చేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి క్లాత్ వెడల్పు వచ్చేసి
ఫింగర్లో సగం ఉండేలాగా చూసుకోండి, చూపుడు వేల్లో సగం ఉండేలాగా చూసుకోండి. ఇక ఆల్రెడీ శారీస్ని మనం రెడీ చేసుకున్నాం కదండి, కట్ చేసుకొని శారీ బిట్స్ని ఈ ఎడ్జెస్ తీసుకోవాలండి. ఈ ఎడ్జెస్ తీసుకొని బ్రిస్కి అంతా ఈక్వల్గా ఈ విధంగా పట్టేసుకోండి. సో బ్రిస్క్ ఈ విధంగా పట్టేసుకొని ఏదైనా ఒక చిన్న నీడిల్ కానీ పెద్ద నీడిల్ కానీ తీసుకొని స్టిచ్ చేసేయండి. ముడి వేస్తే టైట్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా స్టిచ్ చేసేయండి. మిషన్తో అవసరం లేదండి, ఈ విధంగా చిన్న సూది ఉంటే సరిపోతుంది. పెద్ద సూదే ఉండాలని ఏం లేదండి, చిన్న సూదితోటి కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. కాస్త లూజ్గా ఉండాలండి, బ్రెస్ట్ నుంచి ఇది అనేది అటు ఇటు మూవ్ అవుతూ ఉండాలి. నేను చూపిస్తా చూడండి. మరి దగ్గరగా పెట్టేసి స్టిచ్ చేయొద్దండి, కాస్త లూజ్గా ఉండేలాగా చూసుకొని ఈ విధంగా స్టిచ్ చేసేయండి. ముడి వేయడం వల్ల ఏంటంటే బ్రెస్ట్కి టైట్గా ఉంటుంది కాబట్టి మనం డోర్ మ్యాట్ తయారు చేయడానికి ఇబ్బంది అవుతుందండి. సో ఈ విధంగా సూదితోటి కుట్టడం వల్ల ఇది అనేది అటు ఇటు జరుగుతుంది చూడండి. మీకు వీడియోలో చూస్తే అర్థమయ్యే ఉంటుంది. ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టకుండా స్టెప్ బై స్టెప్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇది ఒక్క మెథడే కాదండి, వందల మెథడ్స్ ఉన్నాయండి పాత బట్టల్ని పక్కన పడేయకుండా. చూస్తున్నారు కదండి, సేమ్ రెండవ పీస్ కూడా ఈ విధంగా ఈక్వల్గా పట్టేసుకొని ముందు ఏ విధంగా అయితే మనం స్టిచ్ చేసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ యాజ్గా స్టిచ్ చేసుకోవటమేనండి. లేదా దారమైనా చుట్టేసేయచ్చు టైట్గా. కాకపోతే స్టిచ్ చేస్తే ఏంటంటే ఇంకా ఎప్పటికీ ఊడిపోకుండా స్టాండర్డ్గా ఉంటుందండి. ఇంకా మన ఛానల్లో డోర్ మ్యాట్ వీడియోస్ ఉన్నాయండి, చాలామందికి చాలా ఉపయోగపడ్డాయి. ఇప్పటికీ కమెంట్ చేస్తూ ఉంటారు చాలా బాగున్నాయని చెప్పి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇంకా 2 మెథడ్స్ ఉన్నాయండి డోర్ మ్యాట్ ఎలా తయారు చేసుకోవాలన్నది, అవి కూడా చూసేయండి. రాబోయే వీడియోస్లో కొన్ని వందల మెథడ్స్ చూపిస్తానండి, 1 కాదు 2 కాదు. సో చూస్తున్నారు కదండి, అటు ఇటు మూవ్ అవ్వాలి మనం స్టిచ్ చేసుకున్నది, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక ఈ విధంగా పెట్టేసుకొని ఈ కిందిది ఏదైతే ఉందో అది ఈ విధంగా పట్టుకొని చూడండి, ఈ కిందిది ఈ విధంగా పట్టుకొని ఈ విధంగా వేసేయండి. పూలు అల్లేటప్పుడు ఒక టిక్కు వేస్తాం కదండి మనం, సేమ్ కొద్దిగా అబ్జర్వ్ చేయండి. నేను జస్ట్ 1 మినిట్ చూపించి స్టాప్ చేయనండి, కొద్దిగా చూపిస్తా చూడండి, అంటే మీకు అర్థం అవ్వాలి కదా అని చెప్పి. ఇప్పుడు సెకండ్ది, మళ్ళీ ఫస్ట్ది చూడండి, మళ్ళీ ఫస్ట్ది. మరి టైట్గా లాగొద్దండి, జస్ట్ లాగేసామంటే సరిపోతుంది. గట్టిగా బిగించినట్టు కాకుండా లాగేస్తే సరిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఇది, తర్వాత ఇది, 2 ఒకే కలర్ తీసుకోవచ్చండి. లేదంటే ఈ విధంగా ఒక కలర్ ఒకటి అయితే డోర్ మ్యాట్ అంతా రెడీ అయిన తర్వాత చూడడానికి చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి. అందులోనూ మనం సొంతంగా తయారు చేసుకున్నదంటే ఆ సాటిస్ఫాక్షనే వేరండి. చాలామంది ఏంటంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా బాగుంది అంటున్నారు. కానీ ఒకరో ఇద్దరు మాత్రం 100, 150 పడేస్తే డోర్ మ్యాట్ వస్తుంది కదా, ఈ విధంగా తయారు చేసుకోవడం అవసరమా అంటున్నారు. సో అదే 100నో 150 మనకు, మన కుటుంబానికి, మన పిల్లలకి అత్యవసర సమయాలలో ఉపయోగపడుతుందనేది నా నమ్మకం. ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. 100, 150 అని మనం అంత చులకనగా తీసి పడేయొద్దండి. మన అత్యవసరాలకు ఆ అమౌంటే మనకు ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా ఖాళీ సమయంలో టీవీ చూసుకుంటూ తయారు చేసుకోవడం వల్ల మనకు మన చేతులతో మనం చేసుకున్న దానివల్ల ఒక తృప్తే వేరు కదండి. అంటే మన చేతులతో మనం చేసుకుంటే సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పాత బట్టలను పక్కన పడేసామన్నటువంటి బాధ ఉండదు. సో ఈ విధంగా కిందికి అనేసేయండి. ఆల్రెడీ మనం థ్రెడ్ను ఏర్పాటు చేసుకున్నాం కదండి బ్రష్లో నుంచి. బ్రష్ నిండిన తర్వాత, అంటే బ్రష్ పూర్తిగా పైకి రానవసరం లేదండి, 1/4 వంతు వచ్చిన తర్వాత కిందికి అనేసేయండి. సేమ్ యాజ్ ఇట్ యాజ్గా అండి. కిందిది మనం స్టార్టింగ్లో ఏ విధంగా అయితే కిందిది ఈ విధంగా టిక్ వేసామో అది, తర్వాత దానిపై ఇది. నేను చాలా ఛానల్స్లో చూశానండి, అస్సలు అర్థం అవ్వదు, లేదా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతారు, స్పీడ్గా పెడతారు. చూపించేది ఏదో క్లారిటీ ఉండాలి, లేదంటే అసలే చూపించొద్దు అన్నది నా ఉద్దేశం. సో మళ్ళీ అంతేనండి, 1/4 వంతు అయిపోయిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ యాజ్గా కిందికి అనేసేయండి. కాస్త లూజ్గానే టిక్కులు వేసేయండి, ఈజీగానే కిందికి వచ్చేస్తుంది. మరి టైట్గా బిగియడం వల్ల ఏంటంటే బ్రెస్కు కిందికి జారడానికి వీలవ్వదనమాట. అంటే కిందికి వస్తుంది, కాకపోతే సమయం పడుతుంది. ఈ విధంగా లూజ్గా టిక్ వేస్తూ వచ్చారంటే ఈజీ అవుతుంది అనమాట, కింద థ్రెడ్లోకి వస్తుంది. కింద ఖచ్చితంగా థ్రెడ్ అనేది బ్రెస్కి ఏర్పాటు చేసుకోండి. ఇక మళ్ళీ
కిందిది, దాని తర్వాత దాని పైదండి. సో చూడండి నేను ఏ విధంగా ఇది టిక్కు వేస్తున్నాను అన్నది మీరు చూస్తే, పూలకు టిక్కు వేస్తూ వెళ్తాం కదండి మనము, అలాగేనండి. చూడండి ఈ విధంగా మళ్ళీ సేమ్ ఇది ఒకటి ఇది అయిపోయిందా, మళ్ళీ దాని కిందిది, అలాగనమాట. ఇప్పుడు ఇది వచ్చింది కదండి. అందుకే మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండాలంటే ఒక కలర్ ఒక కలర్ తీసుకుంటే అస్సలు కన్ఫ్యూజన్ ఉండదు. ఒక 2-3 డోర్ మ్యాట్లు అలా తయారు చేసుకున్న తర్వాత ఇక అర్థమైపోతుంది. అప్పుడు మీరు 2 ఒకటే కలరు క్లాత్ పీసెస్ అయినా తీసుకోవచ్చు. నేను చూపించినటువంటి డోర్ మ్యాట్ వీడియోస్ లక్షల మందికి నచ్చాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా వీడియోని చూసి ఆదరించిన వారందరికీ కూడా. ఇంకా చూపించండి అంటున్నారు, ఖచ్చితంగా చూపిస్తానండి. మన ఛానల్లో ఓన్లీ డోర్ మ్యాట్ వీడియోసే కాదండి, కిచెన్ టిప్స్ ఉంటాయి. స్కిన్ తెల్లగా ఎలా చేసుకోవాలి, ఇంట్లో అందుబాటులో ఉన్నటువంటి వస్తువులతోటి పైసా ఖర్చు లేకుండా, అలాగే ఊడిపోతున్న జుట్టుకు మంచి రెమెడీస్ ఉన్నాయండి. జుట్టు రాలడం ఆగిపోవడానికి, కొత్త జుట్టు పెరగడానికి, అలాగే కిచెన్ టిప్స్ ఉన్నాయండి, బ్యూటీ టిప్స్ అన్నీ ఉన్నాయండి. సో ఆల్ ఇన్ వన్ ఛానల్ మనది. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టేటువంటి వీడియోస్ అనేవి మీ వరకు వస్తాయండి. చూస్తున్నారు కదండి, మొత్తం ఈ విధంగా అల్లేస్తూ రావాలండి. సో సేమ్ యాజ్ ఇట్ యాజ్గా పూలు అల్లేటప్పుడు ఏ విధంగా అయితే టిక్కు వేస్తామో అదే టిక్ అండి. ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయండి, జస్ట్ కొద్దిగా చూపిస్తే మీకు అర్థమవుతుందని చెప్పి చూపిస్తున్నా. ఇది బ్రష్ ముక్కాలు వంతు వచ్చిన తర్వాత కిందికి ఏ విధంగా లాగాలి, అలాగే ఇప్పుడు మనము రెడీ చేసుకున్నాం కదండి, 2 పీసులతోటి తయారు చేస్తున్నాం కదండి, ఈ పీసులు అయిపోయిన తర్వాత ఎలా జాయిన్ చేసుకోవాలి అన్నది క్లియర్గా చెప్తా చూడండి. చాలామంది ఏంటంటే కొద్దిగా చూసి స్కిప్ చేస్తారు, అసలు అర్థం అవ్వదు. సో వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. ఈ విధంగా మళ్ళీ బ్రష్కి స్టార్ట్ చేసిన తర్వాత ముక్కాలు వంతు వచ్చిన తర్వాత కిందికి అనేసేయండి. ఆల్రెడీ మనకు లెంత్ అనేది కాస్త ఎక్కువే తీసుకున్నాం కదండి, కింద మనం బ్రష్కి సెట్ చేసుకున్నటువంటి థ్రెడ్. సో నో ప్రాబ్లం అండి, ఇంకా మిగులుతుంది చూడండి. సో అందుకే కాస్త ఎక్కువే తీసుకోవాలన్నమాట. మనం బ్రష్కి హోల్ చేసుకొని థ్రెడ్ సెట్ చేసుకున్నాం కదండి, ఆ థ్రెడ్ని కాస్త ఎక్కువే తీసుకోండి. మిగిలినా పర్లేదు కానీ తక్కువ వస్తే ప్రాబ్లం అవుతుంది కదండి. సో అలాగనమాట. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, ఖచ్చితంగా నేను వీడియో చేస్తానండి. సో చూస్తున్నారు కదండి, ఇక్కడికి వచ్చేపటికి ఇక ఎండింగ్కి వచ్చేసింది. ఇక ఏ విధంగా నెక్స్ట్ థ్రెడ్ అనేది సెట్ చేసుకోవాలి, అంటే ఈ క్లాత్ని ఏ విధంగా కంటిన్యూగా సెట్ చేసుకోవాలి అన్నది కూడా క్లియర్గా చెప్తా చూడండి. ఈ బిట్స్ 2 కూడా ఈక్వల్గా రావాలండి. సో ఈ ఆరెంజ్ కలర్ది ఇంకొక టిక్ వేసామంటే ఇంకా ఈక్వల్గా వచ్చేస్తుంది అనమాట. పర్పుల్ కలర్ది కాస్త పొట్టిగా ఉంది, ఆరెంజ్ కలర్ది కాస్త పొడుగా ఉంది కదండి. ఇప్పుడు సేమ్ చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఆరెంజ్ కలర్ది ఇంకొక టిక్ వేస్తే 2 ఈక్వల్గా అవుతాయి చూడండి, కరెక్ట్గా వస్తుంది. మనం తీసుకున్నప్పుడు 2 ఒకే ఈక్వల్గా ఉన్నవి కదండి. సో ఇది ఎండింగ్కి వచ్చేపాటికి ఒకవేళ ఒకటి ఎక్స్ట్రా అయినా వేసేయండి, అంటే ఒక టిక్ ఎక్స్ట్రా అయినా వేసేయండి, 2 ఈక్వల్గా రావాలి. చూస్తున్నారు కదండి ఈ విధంగా. ఇక ఇదంతా కూడా మనం తర్వాత నీట్గా సెట్ చేసేసుకోవచ్చు. చూడండి ఇదంతా కూడా కంప్లీట్ అయ్యి ఇంకాస్త మిగులుతుందండి. ఆ బ్లూ కలర్ థ్రెడ్ మనం సెట్ చేసుకున్నాం కదండి, అది సేమ్ యాజ్ ఇట్ యాజ్గా మళ్ళీ 2 కట్ చేసుకోండి. నేను ఇంకొకసారి జాయిన్ చేస్తున్నానండి, మీరు కావాలి ఇంకా పెద్ద డోర్ మ్యాట్ కావాలనుకున్నట్లయితే అది కూడా చెప్తా చూడండి. మళ్ళీ ఆరెంజ్ ఒకటి పర్పుల్ ఒకటి తీసుకుంటున్నా నేను. ఈ విధంగా జాయిన్ చేసుకోండి. ఇప్పుడు ఆరెంజ్కి పర్పుల్ అయినా జాయిన్ చేసుకోవచ్చు, పర్పుల్కి ఆరెంజ్ అయినా జాయిన్ చేసుకోవచ్చు అండి, ఇంకాస్త కలర్ఫుల్గా ఉంటుంది. ముందు ఆరెంజ్ ఉన్నదానికి ఆరెంజే జాయిన్ చేసుకోవాలని లేదండి, మీరు ఇటుపక్కకి అటుపక్కకు కూడా జాయిన్ చేసుకోవచ్చు. డోర్ మ్యాట్ అంతా రెడీ అయ్యేపాటికి చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది ఈ విధంగా సెట్ చేసుకోవడం వల్ల. సేమ్ యాజ్ ఇట్ యాజ్గా ఈ విధంగా అంతా రౌండ్గా ఫోల్డ్ చేసేయండి. ముడిలాగా కనిపించకుండా ఉంటుందన్నమాట రౌండ్గా ఫోల్డ్ చేసేయడం వల్ల. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా స్టిచ్ వేసేయటమే. మిషన్ కూడా ఉండనవసరం లేదండి, సూది దారంతో ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇక ఆ 2వ పీస్ కూడా నేను స్టిచ్ చేసి మొత్తం అంతా కంప్లీట్ అయ్యాక చూపిస్తా చూడండి. ఇప్పటికే వీడియో చాలా లెంత్ ఎక్కువైపోయింది. సో చూడండి ఇంకా శారీ అనేది అలాగే మిగిలిపోయిందండి. ఇంకా 2 కూడా కట్ చేసుకొని మీరు జాయిన్ చేసుకొని, ఇందాక నేను ఏ విధంగా అయితే జాయిన్ చేశానో అదే విధంగా జాయిన్ చేసి అల్లేసేయచ్చు. డోర్ మ్యాట్ చాలా పెద్దగా వస్తుంది, బాగుంటుందండి. లేదు మీడియంగా ఉంటే సరిపోతుంది అనుకున్నట్లయితే ముందు 2 మనం బ్రష్కి జాయిన్ చేసుకొని అల్లేసాం కదండి, తర్వాత మళ్ళీ 2 మీకు జాయిన్ చేసి చూపించాను కదండి. సో ఆ మాత్రం అయితే మీడియంగా వస్తుంది డోర్ మ్యాట్.
మ్యాట్. మీకు ఇంకాస్త పెద్దగా కావాలనుకున్నట్లయితే ఇంకా 2 సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఫింగర్ లెంత్ తోటి, అంటే ఒక చెయ్యి లెంత్ తోటి నేను చూపించాను కదండీ వీడియో స్టార్టింగ్‌లో, ఆ లెంత్ తోటి కట్ చేసుకొని మీరు ఇంకాస్త అల్లుకున్నారంటే ఇంకాస్త పెద్దగా వస్తుందండి డోర్ మ్యాట్. ఇక ఇది మిగిలింది కదండీ, బ్రష్‌ని పక్కకు తీసేసిన తర్వాత ఇక ఆల్రెడీ మనం ఒక పక్క ముడి వేసుకున్నాం కదండీ అటుపక్క. సో చూడండి ఏ విధంగా ముడి వేయాలనేది కాస్త అబ్జర్వ్ చేయండి. ఇది ఇట్లా పెట్టేసి నీడిల్ తోటి స్టిచ్ చేసేయచ్చు, లేదంటే ఈ విధంగా ముడి వేసేయచ్చు. చూడండి ఇది సింపుల్గా, అంటే మనం అల్లాం కదండి, ఆ అల్లకంలోకి ఈ విధంగా పెట్టేసి ముడి వేసేయండి. సో ముక్కాలు వంతు అయిపోయిందండి, ఇక డోర్ మ్యాట్ సెట్ చేసేయడమే మిగిలింది. ఫైనల్గా చూడండి ఎంత అందంగా ఉంటుందో, అందులోనూ మన చేతులతో మనం చేసుకున్నదంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదండి. అందులోనూ టూత్ బ్రష్ తోటి డోర్ మ్యాట్ అంటే ఇంకా విచిత్రం కదండి. అలాగే రకరకాల డోర్ మ్యాట్లు అనేది తయారు చేసుకోవచ్చండి. సో చూస్తున్నారు కదండి, మొత్తం అల్లకం అయితే అయిపోయింది. మీరు కావాలంటే ఇంకాస్త అల్లకం కూడా అల్లుకోవచ్చు. నేను మీడియం సైజ్ అయితే సరిపోతుందని చెప్పి మీడియం సైజే తయారు చేస్తున్నా. మీరు కావాలంటే పెద్దగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇంకా శారీ ఉంటుందండి, మొత్తం శారీ అంతటితోటి మీరు తయారు చేసుకున్నారంటే పెద్దగా వస్తుందండి డోర్ మ్యాట్. ఇక ఈ విధంగా స్టార్టింగ్లో కొద్దిగంతా ఫోల్డ్ చేస్తూ నీడిల్ తోటి ఈ విధంగా స్టిచ్ చేసేయండి. నేను పెద్ద నీడిల్ తీసుకున్నా కాబట్టి కాస్త దూరంగానే స్టిచ్ చేస్తున్నానండి. చిన్న నీడిల్ అయితే కొద్దిగా దగ్గరగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మనం ఒకరోజు ఈ విధంగా అల్లుకొని మరుసటి రోజు నీడిల్తో స్టిచ్ చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. ఇదైతే నాకు కరెక్ట్గా 20 నిమిషాలు పట్టిందండి. 20 నిమిషాల్లోనే ఈ డోర్ మ్యాట్ అనేది రెడీ అయిపోయిందండి, చాలా సింపుల్గా. ఎక్కువ సమయం కూడా పట్టదండి. ఎలాగో ఇంట్లో పనంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత టీవీ చూస్తూ ఉంటాము, టీవీ చూస్తూ హ్యాపీగా ఈ విధంగా తయారు చేసేయచ్చండి. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా పెద్ద నీడిలే ఉండాల్సిన అవసరం లేదండి, చిన్న నీడిల్తో కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే చిన్న నీడిల్తో కాస్త ఒక 5 నిమిషాలు అటు ఇటు అనమాట. చిన్న నీడిల్తో ఏంటంటే ఒక 5 నిమిషాలు లేట్ అవుతుంది. పెద్ద నీడిల్తో ఏంటంటే ఈజీగా అయిపోతుందండి, 2-3 నిమిషాల్లోనే అయిపోతుంది. అది కాస్త ఒక 5 నిమిషాలు అటు ఇటు అండి, అంతే. ఇంకా మొత్తం ఈ విధంగా రొటేట్ చేస్తూ అంతా చూస్తున్నారు కదండి, స్టిచ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. చూస్తున్నారు కదండి ఎంత అందంగా ఉందో, మన చేతులతో మనం తయారు చేసుకున్నామంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదండి. సో ఇంతకు మీకు ఈ డోర్ మ్యాట్ నచ్చిందా లేదా, అలాగే మీకు ఇంకా ఎలాంటి డోర్ మ్యాట్స్ వీడియోస్ కావాలా లేదా అనేది కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సింపుల్గా టూత్ బ్రష్ తోటి, అంటే మనం పళ్ళు తోముకునే బ్రష్ తోటి తయారు చేసినటువంటి డోర్ మ్యాట్ మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి, మరికొంతమందికి వీడియో చేరుతుంది. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇంకా రకరకాల వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బై ఫ్రెండ్స్.